వైశాఖ పురాణం 19వ అధ్యాయం. నారదుడు అంబరీషునకు వైశాఖ మహత్యము ఇంకనూ వివరించుచున్నాడు. శృతకీర్తి శృతదేవునికి నమస్కరించి ఇంకనూ వైశాఖ మహత్యమును దయవుంచి వివరింపగోరుచున్నానని ప్రార్థించెను. శృతదేవుడు ఇట్లనెను: రాజా, జన్మజన్మల పుణ్యమున్నప్పుడే భగవంతుడగు శ్రీహరి మహిమను వ్రతముల గొప్పదనమును తెలుసుకొనవలయునని బుద్ధి కలుగును. ఇట్టి ఆసక్తి కల నీవు భాగ్యశాలివి. మరెన్నియో శుభలాభములు నీకు మున్ముందు కాలమున ఉండుటచే నీకిట్టి కోరిక కలిగినది. ఇట్టి నీకు కాక మరెవరికి చెప్పుదును, వినుము. వైశాఖమున సూర్యుడు మేషరాశి అందుండగా ప్రాతకాల స్నానమాచరించి శ్రీహరిని పూజించి శ్రీహరి కథను విని యథాశక్తి దానములను చేసిన వారు శ్రీహరిలోకమును తప్పక చేరుదురు. వైశాఖ పురాణము చెప్పుచుండగా దానిని శ్రద్ధగా వినక మరి ఒక దానిపై ఆసక్తి కలిగిన మూఢుడు అజ్ఞాని రౌరవమను నరకమును పొంది పిశాచమై ఉండును. అందులకు ఉదాహరణముగా క్రింది కథను చెప్పుదురు. ఈ కథ పాపమును నశింపజేసి పవిత్రతను కలిగించి ధర్మాసక్తిని పుణ్యమును కలిగించును. ఇది మిక్కిలి ప్రశస్తమైన కథ, వినుము. పూర్వము గోదావరి తీరమున బ్రహ్మేశ్వరమను పుణ్యక్షేత్రము కలదు. అచట దుర్వాస మహాముని శిష్యులు సత్యనిష్ఠుడు తపోనిష్ఠుడు అనువారు అచట నుండిరి. వారిద్దరును మహాజ్ఞానులు, సర్వసంగ పరిత్యాగులు, ఉపనిషత్తులను బాగుగా చదివినవారు, అందరి భావమును గ్రహించినవారు. వారు భిక్షాన్నమును మాత్రమే భుజింతురు, మిక్కిలి పుణ్యశాలురు. వారు అచట భృగుప్రసవడమను తీర్థ సమీపమున ఉండిరి. వారిద్దరిలో సత్యనిష్ఠుడు శ్రీహరి కథలయందు ఆసక్తి గలవాడు. చెప్పువారు లేకున్నచో తానే శ్రీహరి కథలను వివరించును. శ్రీహరి కథలను ఎవరైనా చెప్పినా శ్రద్ధగా వినును. వీరెవరును లేనిచో విష్ణు కథలను తలుచుకొనుచు శ్రీహరిని ప్రీతిని కలిగించు పనులను చేయుచుండును. శ్రీహరి కథలను చెప్పువారున్నచో రాత్రింబగళ్ళు తన పనులను మాని వానిని వినుచుండును. అట్లే వినువారున్నచో తాను రాత్రింబగళ్ళు శ్రీ మహావిష్ణు కథలను వివరించును. దూరమున ఉన్న తీర్థములలో స్నానము చేయుట కన్నా, దూరమున ఉన్న క్షేత్రమును దర్శించుట కన్నా, కర్మానుష్ఠానము కన్నా వానికి విష్ణు కథల యందు ప్రీతి ఎక్కువ. ఎవరైనా చెప్పుచున్నచో తాను వినును. వినువారున్నచో తాను శ్రీహరి కథలను తన్మయుడై వివరించును. చెప్పువారున్నచో తన పనులను మానుకుని వినును. విష్ణు కథలను చెప్పువాడు రోగాదులచే బాధపడుచున్నచో కోపస్నానము చేసి శ్రీహరి కథలను తలచును. విష్ణు కథా శ్రవణము లేనప్పుడు స్వకార్యములను చేసుకొనును. విష్ణు కథా సమాసక్తునకు సంసార బంధం ఉండదు కదా. శ్రీహరి కథలను వినుట వలన చిత్తశుద్ధి కలుగును, విష్ణు భక్తి పెరుగును. విష్ణువుపై ఆసక్తియు సజ్జనుల యందిష్టము పెరుగును. నిరంజనము నిర్గుణమనగు పరబ్రహ్మము వాని హృదయమున స్ఫురించును. జ్ఞానహీనుని కర్మ నిష్ఫలము కదా. దుష్టులు కర్మలనెన్నింటిని చేసినను వ్యర్థములే. గుడ్డివానికి అద్దమును చూపిన ప్రయోజనమేమి? కావున చిత్తశుద్ధిని సాధింపవలయును. చిత్తశుద్ధి వలన శ్రీహరి కథాసక్తి కలుగును. అందువలన జ్ఞానము కలుగును. అట్టి జ్ఞానము వలన ధ్యానము ఫలించును. కావున పిక్కుమార్లు విష్ణు కథా శ్రవణము, ధ్యానము, మననము ఆవశ్యకములు. శ్రీహరి కథలు సజ్జనులు లేని చోట గంగా తీరమైనను విడువదగినది. తులసీవనము శ్రీహరి ఆలయము. విష్ణు కథ లేని చోట మరణించిన వాడు తామసమును నరకమును పొందును. శ్రీహరి ఆలయమును గాని, కృష్ణమృగము గాని, విష్ణు కథ గాని, సజ్జనులు గాని లేని చోట మరణించిన వారు పెక్కు జన్మల యందు కుక్కగా జన్మింతురు. సత్యనిష్ఠుడు ఈ విధముగా ఆలోచించి విష్ణు కథా శ్రవణము, ప్రసంగము, మననము, స్మృతి ఉన్నగునవి ముఖ్యములని తలచును. ఇంకొకడు తపోనిష్ఠుడు. వీనికి పూజా జపాది కర్మలని ఇష్టము. వానినెప్పుడునూ మానక పట్టుదలతో చేయుచుండెను. శ్రీహరి కథలను వినడు, చెప్పడు. ఎవరైనా చెప్పుచున్నచో తీర్థస్నానమునకు పోవును. తీర్థస్నాన సమయమున శ్రీహరి కథా ప్రసంగము వచ్చినచో తన పూజాది కర్మకలాపము పాడగునని దూరముగా పోవును. అతన్ని అనుసరించి ఇందువారును స్నానాది కర్మలను ఆచరించి తమ ఇంటి పనులను చేసుకునుట ఎందిష్టము గలవారై ఉందురు. ఇట్లెంతకాలము గడిచినను తపోనిష్ఠుడు కర్మానుష్ఠానము తప్ప శ్రీహరి కథాశ్రవణము, చింతనము, స్మృతి మున్నగు వానిని ఎరుగడు. ఇట్టి అహంకారి కొంతకాలమునకు మరణించెను. శ్రీహరి కథాశ్రవణము మున్నగనువి లేకపోవుటచే పిశాచమై చిన్నకర్ణుడను పేర ఉండెను. జమ్మి చెట్టు నందు నివసించుచుండెను. బలవంతుడైనను నిరాధారుడు, నిరాశ్రయుడు, ఎండిన పెదవులు, నోరు కలవాడై ఉండెను. ఇట్లు బాధపడుచు కొన్ని వేల సంవత్సరముల కాలం ఉండెను. వాని సమీపమునకు వచ్చువారు లేక మిక్కిలి బాధపడుచుండెను. ఆకలి దప్పిక కలిగి అవి తీరు ఉపాయము లేక మిక్కిలి బాధపడుచుండెను. వాని శరీరమునకు జలబిందువు అగ్నిగను, జలము ప్రళయాగ్ని వలెను, ఫలపుష్పాదులు విషముగను ఉండెడివి. ఈ విధముగా కర్మపరాయణుడగు తపోనిష్ఠుడు పలు విధములుగా బాధలను పడెను.
నిర్జనమైన అడవి ఎందతడు మిక్కిలి బాధపడుచుండగా ఒకనాడు సత్యనిష్ఠుడు పనిపై పైటీనసపురమునకు పోవుచు ఆ ప్రాంతమునకు వచ్చెను. అతడు పెక్కు బాధలను అనుభవించుచున్న చిన్న కర్ణుని చూచెను. దుఃఖించుచు శరణాగతుడైన వానికి భయపడకుమని ధైర్యము చెప్పి వాని బాధకు కారణము అడిగాను. అతడును, నేను కర్మనిష్ఠుడను వాడను, దుర్వాస మహాముని శిష్యుడను, కర్మపరతంత్రుడైన శ్రీహరి కథాశ్రవణమును చేయనివాడను, మూఢుడనై కర్మలనే ఆచరించుట వలన ఇట్టివాడనైతినని తన వృత్తాంతమునంతయు వానికి చెప్పెను. నా అదృష్టవశమున మీ దర్శనమైనది. నన్ను మీరే రక్షింపవలయునని పలు విధములుగా ప్రార్థించెను. వారి పాదములపై పడి దుఃఖించెను. సత్యనిష్ఠుడు వానిపై జాలిపడెను. తాను 2 గడియల కాలము వైశాఖ పురాణ శ్రవణము చేసిన ఫలమును వానికి సోదకముగా సమర్పించెను, దారపోసెను. ఆ మహిమ వలన కర్మనిష్ఠుని పాపములు తొలగెను. వాని పిశాచ రూపము పోయి దివ్యదేహము కలిగెను. కర్మనిష్ఠుడు సత్యనిష్ఠునికి నమస్కరించి కృతజ్ఞతను తెలిపి శ్రీహరి పంపగా వచ్చి దివ్య విమానమునెక్కి శ్రీహరి సాన్నిధ్యమునకు పోయెను. సత్యనిష్ఠుడును వైశాఖ మాస మహత్యమహిమకు విస్మయపడుచు తన గమ్యముకు పైటీనపురమునకు పోయెను. కృతకీర్తి మహారాజా, కావున శ్రీహరి కథల ప్రసంగము శ్రవణము ప్రశస్తము. శ్రీహరి కథా ప్రసంగము గంగా ప్రవాహము కంటే సర్వక్షేత్రముల కంటే ప్రశస్తము అని ఎరుగుము. శ్రీహరి కథా ప్రసంగము గంగా ప్రవాహము కంటే పవిత్రమైనది. గంగా తీరవాసులకు ఇహలోక భోగమును ముక్తి కలుగునో లేదో కాని శ్రీహరి కథయును గంగా తీరవాసులకు ఇహము పరము నిశ్చితములు సుమా అని శృతదేవుడు శృతకీర్తి భగవంతుని తత్వమును వివరించెను అని నారదుడు అంబరీషునికి చెప్పెను. వైశాఖ పురాణం 19వ అధ్యాయం సమాప్తం.